హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధా. ఈరోజైతే ఈ వీడియోలో ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు, ఉగాది పండుగ ప్రాముఖ్యత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, ఈ ఉగాది 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అనేది అయితే పూర్తిగా చెప్తానండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ అయితే వచ్చిందండి. క్రోధినామ సంవత్సరం అండి. ఇక ఇప్పుడు ఉగాది పండుగ ప్రాముఖ్యత అయితే చెప్తానండి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాదిగా అంటే సృష్టి ఆరంభమైనదే అదేనే యుగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించబడింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చూస్తారు. ఇక ఉగాది పండుగ విశిష్టత అయితే చెప్తానండి. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తత్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు. అంటే కాలగమనాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడ్ పడ్వగా, తమిళులు పుత్తాండ అనే పేరుతో, మలయాళులు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఇక ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత అయితే తెలుసుకుందాం. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడికి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలకు ప్రతీక. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు అని అర్థం. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఉగాది పండుగ విశిష్టత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ ఉగాది రోజు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.